అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ డ్రీమ్స్ గోల్ ఏఆర్ టీవీ. తెలంగాణ లోపల టీజీఆర్టీసీ 2020కి సంబంధించి మనకి ఇక్కడ ఏదైతే డ్రైవర్ జాబ్స్ కావచ్చు, అదేవిధంగా శ్రామిక్ జాబ్స్ గురించి మనకు నోటిఫికేషన్ విడుదల సంగతి తెలిసిందే. అదేవిధంగా ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకునే విధానం కూడా కంప్లీట్ కావడం జరిగింది. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ ఏదైతే ఇక్కడ ఇంటిమేషన్ లెటర్ కావచ్చు, అదేవిధంగా అడ్మిట్ కార్డ్స్ అయితే రిలీజ్ కావడం జరుగుతుంది. ఓకే, ఈ టైంలో మీరు అందరూ అనమాట ఎవరైతే ఇక్కడ డ్రైవర్ జాబ్స్ కావచ్చు, శ్రామిక్ జాబ్స్ కు అప్లికేషన్ చేసినటువంటి అభ్యర్థులు అందరూ కూడా సర్టిఫికేట్ వెరిఫికేషన్ కి అదేవిధంగా టెస్ట్ కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. ఓకే, ఇక సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రాసెస్ లో ప్రతి ఒక్క చూడండి ఇక్కడ ప్రతి ఒక్క బీసీ అభ్యర్థికి అనమాట ఇక్కడ నాన్ క్రీమీ లేయర్ అనే సర్టిఫికేట్ అయితే కావాల్సి ఉంటుంది. ఇక్కడ నాన్ క్రీమీ లేయర్ అనే సర్టిఫికేట్ మీరు ఇక్కడ ఏదైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రాసెస్ లో మీరు ఇక్కడ ఇస్తేనే మీకు సంబంధించిన రిజర్వేషన్ కావచ్చు, ఏజ్ రిలాక్సేషన్స్ కావచ్చు, మీకైతే మనకు రిజర్వేషన్ అయితే దక్కుతూ ఉంటుంది అనమాట. మీకైతే జాబ్ రావడం జరుగుతుంది. మీకు కన్సల్టేషన్ అంటే మీరు బీసీ కులం వాళ్ళే, మీరు బీసీ ఏనా, బీసీ బీనా, బీసీసీనా, బీసీడీనా అనే మీకు రిజర్వేషన్ అనేది కూడా వర్తిస్తుంది అనమాట. ఓకే, కాబట్టి మరి ఈ వీడియో తప్పించనమాట ప్రతి ఒక్క అభ్యర్థి అనమాట సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రాసెస్ లో ఇక్కడ మనకున్నటువంటి నాన్ క్రీమీ లేయర్ సర్టిఫికేట్ మీరు ఇక్కడ సబ్మిట్ చేస్తేనే మీకు జాబ్ అయితే వస్తూ ఉంటుంది అనమాట అన్నది ఇక్కడ బీసీ కేటగిరీ కింద. ఓకే, మరి ఇక్కడ నాన్ క్రీమీ లేయర్ సర్టిఫికేట్ ఏంది, మరి మీ దగ్గర లేకపోతే ఎలా అప్లికేషన్ చేసుకోవాలి, ఓకే మనం కంప్లీట్ తెలుసుకుందాం ఈ వీడియో తరపు నుంచి. తప్పకుండా ప్రతి ఒక్క అభ్యర్థి అనమాట ముందుగా వీడియోకి అయితే లైక్ చేయండి, ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పకుండా మీ ఫ్రెండ్స్ అందరూ కూడా వీడియో లింక్ అయితే షేర్ చేయండి, వాట్సాప్ కావచ్చు, ఇన్స్టాగ్రామ్ కావచ్చు. ఓకే, మీరు షేర్ చేయండి, ఎందుకంటే చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో అనమాట ఇది. ఎందుకంటే ఈ యొక్క సర్టిఫికేట్ లేకపోతే మీకు ఇక్కడ ఎలిజిబుల్ అవ్వరు అనమాట. అంటే మీరు బీసీ రిజర్వేషన్ కింద అయితే ఎలిజిబుల్ అవ్వరు కాబట్టి అందరూ తప్పకుండా షేర్ చేయండి. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఇక్కడ అందరూ అప్పటికి ఒక డౌట్ అయితే ఉందన్నమాట. ఇక్కడ మాకు బీసీ కమిటీ సర్టిఫికేట్ ఉంది, లైక్ ఏ విధంగా అంటే ఓబీసీ సర్టిఫికేట్ మా దగ్గర ఉంది, ఇక్కడ మేము సర్టిఫికేట్ వెరిఫికేషన్ లోకి వెళ్ళవచ్చా, మేము సబ్మిట్ చేయవచ్చా, మీకు అందరు కూడా ఒక క్వశ్చన్ మార్క్ రావడం జరిగింది. ఓకే, ఇక్కడ ఓబీసీ కమ్యూనిటీ సర్టిఫికేట్ వచ్చేసి మనకి ఇక్కడ ఏదైతే కేంద్ర పరిధిలో ఉన్నటువంటి జాబ్స్ మాత్రం ఇక్కడ అప్లికేబుల్ అయితే అవుతుంది అనమాట, అప్లికేబుల్ అయితే అవుతా ఉంటుంది అనమాట. ఇక్కడ మనకు స్టేట్ లెవెల్ జాబ్స్ కనమాట ఇక్కడ మనకు ఏదైతే నాన్ క్రీమీ లేయర్ సర్టిఫికేట్ మనకి ఇక్కడ వర్తిస్తుంది అనమాట. కాబట్టి ప్రతి ఒక్క బీసీ అభ్యర్థి అన్నమాట ఇక్కడ నాన్ క్రీమీ లేయర్ సర్టిఫికేట్ అయితే ఖచ్చితంగా అందరూ కూడా తీసుకోవాల్సి ఉంటుంది. ఓకే, మరి ఇక్కడ నాన్ క్రీమీ లేయర్ సర్టిఫికేట్ మరి ఎవరికి వస్తుంది, మరి బీసీ అభ్యర్థులు అని కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉన్నాను. ఇప్పుడు ఎక్కడ స్కిప్ చేయకుండా ఇన్వైట్ చేయండి. ముందునమాట దాదాపుగా ఇక్కడ ఈ యొక్క సర్టిఫికేట్ మీకు రావాలన్నట్టయితే మీ యాన్యువల్ ఇన్కమ్ వచ్చేసి ఇక్కడ ఓకే 8 lakhs, ఓకే 8 లక్షల కన్నా తక్కువ ఉన్నట్టయితే మీకు ఇక్కడ ఏదైతే నాన్ క్రీమీ లేయర్ అనే సర్టిఫికేట్ మీకు అయితే రావడం జరుగుతుంది. ఓకే, ఇన్ కేస్ మీకు సంబంధించిన ఏదైతే ఇన్కమ్ అంటే ఇక్కడ ఇన్కమ్ అంటే మీ పేరెంట్ ఇన్కమ్ కాదు, అంటే మీ కుటుంబం మొత్తం ఇన్కమ్ అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ గా మా కుటుంబంలో వచ్చి మేము 40 మంది అనమాట, నలుగురు అనమాట. ఇక్కడ సంవత్సరంలో ఎంత సంపాదించగలుగుతారు, లైక్ ఏ విధంగా అంటే మేము సంవత్సరంలో ఓన్లీ 2 లక్షలు సంపాదించగలుగుతాము. ఓకే, మాకు ఇక్కడ నాన్ క్రీమీ లేయర్ సర్టిఫికేట్ నాకైతే వస్తూ ఉంటుంది. ఓకే, సేమ్ అదే విధంగా మీ కుటుంబంలో ఎంతమంది ఉంటారు, ఎంతమంది జాబ్ చేస్తూ ఉంటారు. ఓకే, మరి ఇక్కడ వచ్చేసనమాట ఎటువంటి అగ్రికల్చర్ సంబంధించినటువంటి అమౌంట్ అయితే యాడ్ అవ్వదు అనమాట. మరి జాబ్ చేసినటువంటి అమౌంట్ మాత్రం ఇక్కడ కౌంట్ చేసి, అంటే మీ కుటుంబంలో ఎంతమంది అయితే ఉంటారో అంతమంది ఏ జాబ్ చేస్తారో అన్ని జాబ్లకు వచ్చేటువంటి ఇన్కమ్ ఇక్కడ 8 lakhs కన్నా బిలో ఉంటే మీరు ఇక్కడ ఎలిజిబుల్ ఫర్ ది నాన్ క్రీమీ లేయర్ సర్టిఫికేట్. ఇక్కడ 8 lakhs కన్నా మీ ఇన్కమ్ అనేది కూడా జంప్ అయిపోతే, అంటే ఎక్కువ ఉంటే మీకు ఇక్కడ నాన్ క్రీమీ లేయర్ సర్టిఫికేట్ మీకు రాదనమాట. ఓకే, మరి ఇక్కడ నాన్ క్రీమీ లేయర్ సర్టిఫికేట్ ఏ విధంగా అప్లికేషన్ చేసుకోవాలో మీకు స్టెప్ బై స్టెప్ చెప్తా ఉంటాను. అదే విధంగా మరి ఎక్కడ అప్లికేషన్ చేయాలి, ఎవరు ఇస్తారని కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. ఇక్కడ స్కిప్ చేయకుండా అనమాట. ఇక్కడ ముందుగా అనమాట ఇక్కడ మనకు నాన్ క్రీమీ లేయర్ సర్టిఫికేట్ వచ్చేసి మనకు దాదాపుగా ఎక్కడ నుంచి ఇస్తున్నారంటే ఇక్కడ మనకు ఇక్కడ ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి అయితే మనకు ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి మనం అయితే తీసుకోవాల్సి ఉంటుంది. ముందుగా మనము తీసుకునే ముందు అన్నమాట మీరందరూ అయితే ఇక్కడ నాన్ క్రీమీ లేయర్ సర్టిఫికేట్ సంబంధించిన అప్లికేషన్ అయితే చేయాల్సి ఉంటుంది. అంటే మరి ఇక్కడ దీనికి ఒక వ్యాలిడిటీ ఉంటుంది అన్నమాట. ఓకే, ఈ యొక్క సర్టిఫికేట్ కి ఒక వ్యాలిడిటీ ఉంటుంది, లైక్ ఏ విధంగా అంటే ఈ యొక్క సంవత్సరం 2025లో ఇక్కడ 1st April నుంచి ఏప్రిల్ నుంచి తీసుకున్నటువంటి సర్టిఫికేట్ మాత్రమే వాల్యుయేషన్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ప్రీవియస్ గా 2024లో ఉన్నటువంటి సర్టిఫికేట్ అయితే వాల్యుయేషన్ చేయరన్నమాట.
ఓకే, ఈ సంవత్సరం 2025లో ఇక్కడ ఏప్రిల్ 1 తర్వాత తీసుకున్నటువంటి నాన్ క్రీమీ లేయర్ సర్టిఫికేట్ మాత్రమే ఇక్కడ సర్టిఫికేట్ వెరిఫికేషన్ లో వ్యాలిడిటీ చేయడం జరుగుతుంది. ఓకే, వ్యాలిడేట్ అవుతుంది అనమాట. కాబట్టి ఇంకెవరి దగ్గరనైనా మీ దగ్గర ఈ యొక్క సర్టిఫికేట్ ఉండి 2024 ఉంటే వెంటనే అందరూ కూడా అప్లికేషన్ చేసుకోండి. ఓకే, మనకి ఇక్కడ ఏదైతే మండల ఆఫీస్ అనమాట, ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి మనకి ఇక్కడ ఏదైతే నాన్ క్రీమీ లేయర్ సర్టిఫికేట్ అయితే మనకు రావడం జరుగుతుంది అనమాట. దీని కొరకు మనం ఎలా అప్లికేషన్ చేసుకోవాలంటే ఇక్కడ మీరు అందరూ అనమాట మీ సేవకి వెళ్ళాల్సి ఉంటుంది. ఓకే, మీ సేవకి అయితే మనం వెళ్ళాల్సి ఉంటుంది. మీ సేవలకు సంబంధించి మీ సేవకి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. మీ సేవకు వెళ్ళిన తర్వాత మీకు సంబంధించి ఏదైతే నాన్ క్రీమీ లేయర్ సంబంధించి సర్టిఫికేట్ అప్లికేషన్ మీరు అందరూ చెప్పాల్సి ఉంటుంది అనమాట. చెప్పగానే ఇక్కడ అప్లికేషన్ చేసుకోవడానికి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ వచ్చేసి మీకు సంబంధించి ఏదైతే ఇక్కడ ఎస్ఎస్సి మెమో కావచ్చు, అదేవిధంగా ఆధార్ కార్డ్ కావచ్చు, రేషన్ కార్డ్ కావచ్చు, తర్వాత కమ్యూనిటీ సర్టిఫికేట్ కావచ్చు, పేరెంటల్ ఇన్కమ్ సర్టిఫికేట్ కావచ్చు. ఓకే, వీటితో పాటు మీకు సంబంధించి ఏదైతే ఇతర ఓకే బోనఫైడ్స్ కావచ్చు అన్ని కూడా మీ అందరూ కూడా తీసుకెళ్లాల్సి ఉంటుంది ఇక్కడ ఈ యొక్క నాన్ క్రీమీ లేయర్ సర్టిఫికేట్ అప్లికేషన్ చేసుకోవడానికి. ఓకే, ఇక్కడ ఈ యొక్క ఫామ్స్ వచ్చేసి అన్నమాట దాదాపుగా మరి మీ కుటుంబంలో ఎంతమంది ఉంటారు, మరి ఎంతమంది ఉంటే మరి వారు ఏమేమి పని చేస్తూ ఉంటారు, ఏమేమి జాబ్ చేస్తూ ఉంటారు, ఇక్కడ మనకు మీ సేవలో నాన్ క్రీమీ లేయర్ సర్టిఫికేట్ అయితే మనము అప్లికేషన్ ప్రాసెస్ లో ఇవన్నీ అయితే ఇన్ఫర్మేషన్ అయితే డీటెయిల్స్ అయితే ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది. ఫిల్అప్ చేసిన తర్వాత మీకు వచ్చినటువంటి ఏదైతే ఇక్కడ నాన్ క్రీమీ లేయర్ సంబంధించినటువంటి అప్లికేషన్ అయిపోయిన తర్వాత అందరికీ ఫామ్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఫామ్స్ ఇచ్చిన తర్వాత ఈ ఫామ్స్ కావచ్చు, అదే విధంగా రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అటాచ్మెంట్ చేసేసి అనమాట మీరు ఇక్కడ మీకు సంబంధించినటువంటి మండలంలో ఉన్నటువంటి ఓకే ఎంఆర్ఓ ఆఫీస్ కి అందరూ కూడా వెళ్ళాల్సి ఉంటుంది. వెళ్ళిన తర్వాత అక్కడ మనం ఏం చేయాలి, ఇక్కడ మీకు సంబంధించినటువంటి అప్లికేషన్ చేసినటువంటి నాన్ క్రీమీ లేయర్ సంబంధించినటువంటి అప్లికేషన్ ఫామ్స్ ఉంటాయి కదా, ఇక్కడ మన ఎంఆర్ఓ సార్వాకి ఇచ్చేసి మీరు ఇక్కడ సైన్ చేయించాల్సి ఉంటుంది అనమాట. ఓకే, సైన్ చేయగానే మీకు సంబంధించి ఏదైతే అప్రూవల్ కంప్లీట్ అవుతుంది. కంప్లీట్ అవ్వగానే మీకు అందరికి కూడా నాన్ క్రీమీ లేయర్ అనే సర్టిఫికేట్ అయితే మీకైతే రావడం జరుగుతుంది. మీకు ఇక్కడ ఏదైతే మీ సేవలో కానీ ఎంఆర్ఓ ఆఫీస్ కానీ మీకైతే ఈ యొక్క నాన్ క్రీమీ లేయర్ సర్టిఫికేట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్క అభ్యర్థి అనమాట స్టేట్ లెవెల్ జాబ్స్ కన్నిటి కూడా మనకు ఈ యొక్క నాన్ క్రీమీ లేయర్ సర్టిఫికేట్ అయితే వర్తిస్తూ ఉంటుంది. ఇక్కడ బీసీ అభ్యర్థులకు అదే విధంగా మీ దగ్గర ఓబీసీ సర్టిఫికేట్ ఉన్నది ఇక్కడ ఇది మనము క్యాన్సిలేషన్ చేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ ఇది మనకు సెంట్రల్ లెవెల్లో ఉన్నటువంటి జాబ్స్ మాత్రమే ఇక్కడ ఓబీసీ సర్టిఫికేట్ అయితే వర్తిస్తూ ఉంటుంది. కాబట్టి స్టేట్ లెవెల్లో జాబ్ ఖచ్చితంగా ఇక్కడ నాన్ క్రీమీ లేయర్ సర్టిఫికేట్ అయితే అందరూ అయితే క్యారీ చేయాల్సి ఉంటుంది. కాబట్టి మీ దగ్గర లేకపోతే ఎలా అప్లికేషన్ చేసుకోవాలి, మరి దీని ఇంపార్టెన్స్ ఎలా ఉందని మీకు స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేసినాను ఈ వీడియో తరపు నుంచి. తప్పకుండా వీలైనంత మంది అందరూ కూడా మీ ఫ్రెండ్స్ అందరికి కావచ్చు, మీ రిలేటివ్స్ కావచ్చు వెంటనే షేర్ చేయండి. ఎందుకంటే ఇది మనకు చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తూ ఉంది. కాబట్టి సర్టిఫికేట్ వెరిఫికేషన్ లో తప్పకుండా షేర్ చేయండి. ఓకే అభ్యర్థులు, ఇదన్నమాట ఇన్ఫర్మేషన్ ఈ వీడియో తరపు నుంచి. అప్కమింగ్ లో మరి ఇక్కడ ఏదైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ కి వెళ్ళడానికి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏమున్నాయి, ఇక్కడ ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఏవి తీసుకెళ్ళాలి, అదే విధంగా జిరాక్స్ కాపీస్ ఏవి తీసుకువెళ్ళాలి, మీకు అన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇదన్నమాట ఇన్ఫర్మేషన్. ఓకే, ఇక్కడ వీడియోలో ఇంకేమైనా మిస్ అయితే మీరు ఒకసారి కామెంట్ బాక్స్ లో కామెంట్ వేయండి. నేను మళ్ళీ అప్కమింగ్ లో మళ్ళీ ఆ యొక్క పాయింట్స్ పైన మళ్ళీ నేను వీడియో చేస్తూ ఉంటాను. ఓకే, ఇక్కడ మీకు ఏదైతే జాబ్ వచ్చేంత వరకు ఈ విధంగానే గైడెన్స్ వీడియోస్ చేస్తూ ఉంటాను మన ఛానల్ నుంచి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.